నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. ఆ కథ వల్ల మన జీవితం ఎటువైపు ఎలా మారబోతుందో తెలుసుకుందాం. ఈ పని చేద్దామా అని అనుకోగానే ఫెయిల్ అయితే ఎలా అని తెగ హైరాణ పడిపోతుంటాం. కొత్త పనికి శ్రీకారం చుట్టకముందే సక్సెస్ వస్తుందా రాదా అని లెక్కలేస్తాం. మనం చేయవలసిన పని మీద దృష్టి పెట్టకుండా ఫలితాల గురించి ముందుగానే విశ్లేషణ చేస్తుంటాం. అసలు పని స్టార్ట్ చేయకముందే నెగిటివ్ ఆలోచనలు మన మైండ్లో గిరికీలు కొడుతూ ఉంటాయి. ఈ పని చెయ్యాలా వద్దా అంటూ మనం డైలమాలో పడిపోతాం. అయితే ఇక్కడ ఒక చిన్న కథ ద్వారా మనలో నెగిటివ్ ఆలోచనలు ఎలా దూరం చేసుకోవచ్చో ఒక పాత్ర ద్వారా చెప్పడం జరిగింది. ఈ కథ ద్వారా మీ దృక్పథంలో మార్పు వస్తుందనుకుంటూ ఆ కథ మీకోసం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ పెడుతోంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతోంది. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు. ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు. దేవుడా, మరి ఇప్పుడు ఆ లేడీ ఏం చేయాలి? ఏం జరగబోతోంది? లేడీ బిడ్డకు జన్మనిస్తుందా? బిడ్డ బతుకుతుందా? సింహం లేడీని తినేస్తుందా? వేటగాడు లేడీని చంపేస్తాడా? నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కూరను చంపేస్తుందా? ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు సింహం. కానీ లేడీ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడీ పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది. ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోవడం వల్ల బిడ్డ బ్రతికింది. అలా కాకుండా తన ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసుండుంటే ఏం జరిగేది కదా? అందుకే మన జీవితాల్లో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతూనే ఉంటాం. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాం. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చేయవలసింది. ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది సమస్యల్ని ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, దృఢ నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో మనం చేసే పనిపై దృష్టి పెడితే మనకు విజయం తథ్యం. ఇంత చక్కటి కథను మీరు కొందరికి షేర్ చేయడం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.